హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రాజన్న సిరిసిల్ల గురించి చెప్పబోతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా అనేది పూర్వం కరీంనగర్ జిల్లాలో పరిధిలో ఉండేది. కొత్త జిల్లాలో భాగంగా ఈ జిల్లా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 2016 అక్టోబర్ 12 రోజున ఈ జిల్లా ప్రారంభించడం జరిగింది. ఈ జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాల సరిహద్దు జిల్లాలు వచ్చేసి నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, కరీంనగర్ మరియు జగిత్యాలలో సరిహద్దుగా ఉంటుంది. ఇక్కడ 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సిరిసిల్ల, మరొకటి వేములవాడ. ఇక్కడ 2 బస్ డిపోలు ఉన్నాయి. ఒకటి వేములవాడ మరియు సిరిసిల్ల. ఇక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అది వచ్చేసి వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఇక్కడ అతిపెద్ద మండలం అంటే తంగన్పల్లి మండలంలో మొత్తం 30 గ్రామాలు ఉన్నాయి. అతి చిన్న మండలం వచ్చేసి సిరిసిల్ల మండలం అనేది చెప్పవచ్చు. ఇక్కడ కేవలం 7 గ్రామాలే ఉంటాయి. ఇక్కడ చాలా అక్షరాస్యత కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ఇటు గల్ఫ్ దేశాలకు వెళ్తారు. అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా నేత కార్మికులు చాలా ఉంటారు. ఇక్కడ చాలా నేత కార్మికులు ఉంటారు. ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ కూడా సంబంధించినవి వాళ్ళ ఉన్నాయి. మరియు ఇక్కడ ఎక్కువ పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర వేములవాడ దేవస్థానం ఈ జిల్లా పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాకి రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. ఈ జిల్లాలో వచ్చేసి చాలా అడవి ప్రాంతం కూడా ఉంటుంది. ఇటు మన కామారెడ్డికును సిరిసిల్ల రూట్లో మిడిల్లో అడవి ప్రాంతం ఎక్కువగానే ఉంటుంది. మరియు మానాల గ్రామంలో కూడా చాలా మానాల గుట్టలు అనేవి తెలంగాణలో ప్రసిద్ధి చెందినని చెప్పవచ్చు. ఇక్కడ నాంపల్లి గుట్ట కూడా చాలా ప్రసిద్ధిందని చెప్పవచ్చు. ఇక్కడ ఈ జిల్లాలో 2 ప్రాజెక్టులు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి లోయర్ మానర్ డ్యామ్, ఒకటి వచ్చేసి అప్పర్ మానర్ డ్యామ్ కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఈ జిల్లాలో ఒక ప్రత్యేకంగా ఉంది. అదేంటిదంటే నిజామాబాద్ నుంచి ఒక గ్రామం అయిన మానాల గ్రామం ఈ జిల్లాలోకి కలపడం జరిగింది. పూర్వం ఇది కమ్మరిపల్లి మండలంలో ఉండేది. జిల్లాలో పునర్విభాగంగా ఇది రుద్రంగి మండలంలో కలపడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా పరిధిలోకి వచ్చింది. తెలంగాణలో ఎక్కలేని విధంగా ఒక్కటే గ్రామం వేరే జిల్లా పరిధిలోకి వచ్చింది. కాబట్టి ఇది ఒక ప్రసిద్ధి అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ మానాల ప్రాంతం అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ నక్సలైట్ ఉద్యోగం మరియు మావోయిస్ట్ ఉద్యోగాలు కూడా చాలా ఎక్కువగా జరిగాయి. ఇది సుమారుగా 2001-2002 సంవత్సరంలో ఇక్కడ మానాల ప్రాంతంలోనే మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అందుకే ఇక్కడ ప్రసిద్ధి చెందిన అని చెప్పవచ్చు. ఈ జిల్లాలో తెలంగాణలో అతి చిన్న జిల్లా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ తక్కువ మండలం, తక్కువ జనాభాగా ఉంటుంది. ఈ జిల్లా కోసం ఇక్కడి ప్రజలు చాలా కొట్లాడుకుని సాధించుకునే జిల్లా అని చెప్పవచ్చు రాజన్న సిరిసిల్లలో. ఇక ఫ్యూచర్లో ఈ జిల్లాకి ఒక ట్రైన్ అంటే ఇప్పుడున్న మనోరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తయితే సిరిసిల్లలో రైల్వే నెట్వర్క్ అనేది కనెక్టివిటీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలోనే భూమిలో స్టార్ట్ చేసి ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. ఒక కంప్లీట్ అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి డైరెక్ట్గా ట్రైన్కి వెళ్ళవచ్చు. ఇక్కడ ఈ జిల్లాలకి ఈ దగ్గరగా చెప్పానంటే కామారెడ్డి అనేది చాలా దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్. అందుకే ఇక్కడ మండలంలో అంటే ఎల్లారేపేట కానీ గంభీరావుపేట మండలాలు హైదరాబాద్కి వెళ్ళాలంటే కామారెడ్డి నుంచి ట్రైన్ వెళ్తారు. వీళ్ళకి చాలా ముఖ్యమైన పట్టణం కూడా కామారెడ్డి అని చెప్పవచ్చు. ఇక్కడ చాలా ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకరు వచ్చేసి సి నారాయణ రెడ్డి. ఇది కూడా ఇదే గ్రామం ఈ జిల్లాలోనే జన్మించడం జరిగింది. మరియు బిద్దరాములు అయిన ఒగ్గు కార్మికులు అనేది కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తారు. రాజకీయ నేతలుగా చెప్పాలంటే కేసీఆర్
కేసీఆర్ గారి అత్తగారు వెళ్ళిన కుదురుపాక గ్రామం కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లా నుంచి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఈ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గం పూర్తిగా ఈ జిల్లాలో ఉంది. వేములవాడ నియోజకవర్గం మెజారిటీ మండలాలు ఈ జిల్లాలో ఉంది. అదేవిధంగా మానకొండూరు నుంచి ఒక్క మండలం అయిన ఇల్లంతకుంట ఈ జిల్లాలోనే ఉంది. అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం ఈ జిల్లాలోనే ఉంది. అటు నుంచి నిజామాబాద్ నుంచి కలిసిన మానల గ్రామం అనేది బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇక్కడ పూర్తిగా కరీంనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది జిల్లా. కానీ మానాల గ్రామం అనేది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. బై ఫ్యూచర్లో ఇది కూడా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కలపడం జరుగుతుంది మానాల గ్రామం అని చెప్తున్నారు. ఈ జిల్లా సమాచారం ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.